దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమందు మరొకసారి మన ప్రభుని ఆరాధించడానికి ఆయన ఇచ్చిన ఈ గొప్ప కృపా భాగ్యాన్ని బట్టి ప్రభుని సన్నుతిస్తూ ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నీ మహోన్నత నామానికై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మరి ఒక పరిశుద్ధ దినాన్ని బట్టి స్తుతిస్తూ, నాయన మీరిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మా యొక్క బిడ్డలందరి పక్షంగా, మా దేశంలో, మా రాష్ట్రాల్లో, మా ప్రజల పక్షంగా చేస్తున్న మేలులకై స్తుతులు అర్పిస్తూ, దేవా ఈ దినాన్ని నీ వాక్య వెలుగులో ముందుకు వెలుచు ఉండగా నాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు కొద్దిని మాటలు వాక్యంలో నుండి మనం చూద్దాం. శరీరం బలహీనంగా ఉంది, కొంచెం ఫీవర్తో ఉన్నా, అయినప్పటికీ లేఖనాలను ధ్యానం చేద్దాం. మనం గత వారం రూతు పుస్తకంలో నుండి మన ఆశ ఏమిటి అనేది చూసాం. ఈ రోజున మనం ఏమి మాట్లాడుచున్నామో అనే మాట ధ్యానం చేసుకున్నాం. మొదటి అధ్యాయం 13వ వచనము 20-21 వచనాల్లో నయోమి అంటున్న మాట దేవుడు నాకు విరోధి ఆయనో అని చెబుతూ ఉంది. రెండవది, నాకు చాలా దుఃఖము కలుగజేసాను అని చెబుతూ ఉంది. మూడవదిగా, నాకు విరుద్ధంగా సాక్ష్యము పలికెను అని చెబుతూ ఉంది. నాలుగవదిగా, నన్ను రిక్తురాలునిగా చేసాను అని చెబుతూ ఉంది. ఐదో మాట, నన్ను బాధపరిచెను అని చెబుతూ ఉంది. దేవుని బిడ్డలారా, నయోమి అంటూ ఉన్న మాటలు, ఆ మాటలు చూడండి. ఒకసారి మనం కూడా ప్రార్థనకి జవాబు రాకపోతే ఏం మాట్లాడతాం మనకే తెలియదు. ఒకవేళ ఏదన్నా శ్రమ, మనం ఊహించిన శ్రమ మన జీవితంలో కలిగిందనుకోండి, మనం ఏం మాట్లాడతామో మనకే తెలియదు. అలాగే ఈ భక్తురాలు కూడా అలాగే అంటూ ఉన్నది. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆమెని అలాగా చేయలే. దేవుని వాక్యంలో ఒక మాట ఉన్నది కదా, పరిశుద్ధ గ్రంథంలో ఎలీఫజ్ అనే యోబు యొక్క స్నేహితుడు అంటాడు కదా, 5వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు గద్దించే మనుష్యుడు ధన్యుడు అనే మాట ఆ ఎలీఫజ్ యోబుతో అంటూ ఉన్నాడు. నిజమే, దేవుని చేత గద్దించబడిన మనుష్యుడు ధన్యుడు అని మనం దేవుని కనపరచాలి. ఎందుకంటే ఆయన గద్దించినప్పుడు మన జీవితంలో మేలు కలిగింది. మరి ఇక్కడ ఇశ్రాయేల్ అందరినీ గద్దించాడు, ఒక్కదాన్నే కాదు, ఇశ్రాయేల్ అందరికీ కూడా కరువు వచ్చేలా చేశాడు. మరి అలాంటి సమయంలో ఈమె వ్యక్తిగతంగా ఎందుకు భావించాలా? భావించి ఆ మంత్రికి ఆమె వెళ్ళిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ వరకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి తిరిగి వచ్చేటప్పుడు అంటూ ఉన్న మాట, ఇశ్రాయేల్తో అక్కడ ఉన్న వారి యొక్క జనాంగంతో అంటూ ఉన్న మాట, దేవుడు నన్ను ఇలాగా చేశాడని. దేవుని సంగమా, మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుని వెంబడించేటప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్త కాపాడుకోవాలి. ఎందుకంటే జీవ మరణములు 4 వశము కలవు అని వాక్యములో వ్రాయబడుతూ ఉన్నది. కనుక మనం జాగ్రత్తగా, ఒకవేళ నేను అనుకుంటా ఇలాంటి మాటలు మాట్లాడాలి అంటే యోబు అక్కడికే అర్హత కలిగి ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే యోబు 1వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు కదా, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకునేనో అని అన్నాడు. దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడని దేవుని స్తుతిస్తా ఉన్నాడు. కానీ ఏమేమంటుంది, దేవుడు నాకు ఈ విధంగా చేశాడు అని చెబుతా ఉంది. ఎంత విరుద్ధం అంటే యోబుకి. ఒకళ్ళు యోబు అంటే ఎంత బాగుంటుందో అక్కడికి అంటాడు అనుకుంటే 23వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, యెహోవా నా హృదయమును పరిశోధించెను అని యోబు అంటున్నాడు. కానీ ఇంత దారుణంగా నయోమి మాట్లాడినట్లుగా మాట్లాడట్లేదు, కానీ ఆయన మరొక విధానంలో మాట్లాడుతూ ఉన్నాడు. అతడు అంటానికి కూడా ఒక విధంగా అతడు అర్హుడే ఆ మాట అంటానికి. కానీ నయోమి కాదు. నయోమిని దేవుడు ఎప్పుడు బాధపరచాల. కానీ ఆమెంతటికి ఆమె దేవుడి ఎదుట ఇలా మాట్లాడుతుంది. అందుకని ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో ప్రస్తుతం మనకు దుఃఖమే, కానీ తర్వాత సమాధానం అని ఫలం వస్తుంది. ఏది? ఈ యొక్క శ్రమలు, శోధనలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు మన దుఃఖంగానే కనపడుతుంది, కానీ దీని తర్వాత శ్రేష్టమైన ఫలాన్ని, సమాధానము, నీతి అనే ఫలాన్ని మనం పొందుకుంటాము అని అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘం ద్వారా మనం తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ రోజున మనం మాట్లాడుకునే ఈ మాటలు మనం చూద్దాం. ఈ లోకం కూడా ఏం మాట్లాడుకుంటూ ఉంది? మరి నీవు ఏం మాట్లాడుతున్నావు? నీ ఫ్యామిలీ గురించి ఏం మాట్లాడుతున్నావు? నీ తల్లిదండ్రుల గురించి, అలాగే నీ తోడపుట్టిన వారి గురించి, నీ సేవకుల గురించి ఏం మాట్లాడుతున్నావు? నీ యొక్క సంఘాల గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? నీ సమాజాల గురించి ఏం మాట్లాడుతున్నావు? చాలామంది అలసుగా మాట్లాడతారు,
సేవకుడు అంటే వాళ్ళకి ఇష్టం ఉండనట్టు మాట్లాడతారు, సేవకుడి మీద కలుపుతారు, అలాగే సంఘం మీద నోటుకొచ్చినట్టు మాట్లాడతారు, సమాజం దాన్ని తిరస్కరిస్తూ ఉంటారు, తృణీకరిస్తూ ఉంటారు. అలాగే తల్లిదండ్రుల గురించి తృణీకరంగా మాట్లాడతారు, తోడబుట్టిన వారి గురించి, అలాగే పొరుగు వారి గురించి. మన నోట్లో ఏది వస్తే అది మాట్లాడేస్తా ఉంటాం. అందుకనే మనం ఏం మాట్లాడుతున్నాం అనేది మనం గమనించాలా. ఇక్కడ అపోస్తులైనటువంటి వారు కూడా ఈ అంత్య దినాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంత్య దినాల్లో ఏం జరిగింది మాకు కావాలి అని మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి వచనములో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, నీవు తిరిగి వచ్చే సమయంలో ఏం జరిగింది మా చెప్పు అని అంటున్నారు. అప్పుడు ప్రభు ఇచ్చిన జవాబు ఏంటంటే 14వ వచనములో సకల జనములకు సువార్త ప్రకటించబడినప్పుడు అంతము వచ్చును అని చెప్పారు. అయినా కూడా వీళ్ళు ఒప్పుకున్నారంటే వాళ్ళు వదిలిపెట్టట్లా, మరలా అడుగుతానే ఉన్నారు. మళ్ళీ అడుగుతా ఉంటే అపోస్తుల కార్యంలోకి వెళ్ళినప్పుడు 1వ అధ్యాయం 6వ వచనములో అక్కడ అడిగారు, మరలా ప్రశ్నించారు, తిరిగి ఈ రాజ్యాన్ని ఇదిగో యూదులకి ఇశ్రాయేల్కి ఇస్తావని ప్రభుని అడుగుతున్నప్పుడు అప్పుడు ప్రభు చెప్పిన మాట 7వ వచనం 8వ వచనములో 1వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో ప్రభు అంటున్న మాట, కాలములు దేవుని వశంలో ఉన్నవి, మీరైతే ఇదిగో పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వారే భూ దిగంతముల వరకు వెళ్ళి నా సువార్తను ప్రకటించుడి అని ప్రభు అక్కడ సెలవిస్తూ ఉన్నారు. అనగా ఈడ ప్రభు మనకు నేర్పించే పాఠం ఏంటంటే మితిమీరి ఏరే విషయాల గురించి మనం మాట్లాడదు. మనకి ఏది కావాలో అది నేర్చుకోవాలి, మనకి ఏది అవసరమో అది నేర్చుకోవాలి. మనకు కావాల్సిన దాన్ని వదిలిపెట్టి అక్కర్లేని వాటి గురించి మనం ప్రశ్నిస్తూ ఉంటాం, అక్కర్లేని వాటి గురించి అడుగుతూ ఉంటాం, అక్కర్లేని వాటిని తెలుసుకోవాలనే వాదన చేయాలనే ఒక జిజ్ఞాసతో మనం జీవిస్తూ ఉంటాం. అందుకనే ప్రభు వారికి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. వారికే కాదు మనకు కూడా, మనకి ఏది అవసరమో అది నేర్చుకున్నాం తప్ప జరిగే వాటిని చూద్దాం కానీ జరగబోయే సంగతులు మనకి అక్కర్లా. ప్రభు చూసుకుంటారు వాటిని. కాలము గురించిన విషయాలు ఆయనే తెలుసు కనుక మనం వాటి గురించి కాదు, మనం చేయాల్సింది ఏంటి, నీవు నేను క్రీస్తుని గురించి ప్రకటించుట, అలాగే నీవు నేను క్రీస్తు ఆకలి కొరకు సిద్ధపడుట, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే కొంతమంది అంటారు యేసునామములో బాప్తిస్మం తీసుకోవాలి అని మాట్లాడతారు. ఇంకా కొంతమంది అంటారు త్రిత్వంలోనే బాప్తిస్మం తీసుకోవాలంటారు. ఇంకా కొంతమంది అంటారు యేసై పెళ్ళైంది అంటారు. ఇంకొంతమంది అంటారు మరేంటి తర్వాత పిల్లలు పుట్టలేదు అని అంటారు. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలతో మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ కాదు, వాక్యం ఏం చెబుతూ ఉన్నది, వాక్యంలో ఉన్న సత్యం ఏమున్నది. రెండోది, ప్రభు నిన్నేం చేయమన్నారు, నిన్నేం ప్రకటించమన్నారు, వీటిని గురించి కాదు కదా. ఇదిగో పాపముల నుండి విడుదల పొందు, నువ్వు పాపం చేయకుండా జీవించు, నీవు రక్షణ పొందు, నీవు పశ్చాత్తాపడు, నీవు దేవుని ప్రేమించు, ఇతరులను ప్రేమించు, నీవు దేవుని రాకడ సిద్ధపడు. నీకు ఇవి చాలు, మిగిలిన వాటి గురించి మనకెందుకు, ఆ సిద్ధాంతాల గురించి ఎందుకు, ఆ థియోలజీ ఎందుకు, మనకు వాటి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకుంటే చాలు. కానీ ఒక్కొక్కరు ఇలాంటి వాటిని పట్టుకొని వారు విరాలాడపడుతూ ఉంటారు. అందుకనే మనం ఏటి గురించి మాట్లాడుతున్నా, ఇక్కడ ఈమె నయోమి, ఆమెకి దేవుడు ఎప్పుడు కూడా ఆమెను అలా చూడాలి, కానీ మాట్లాడుతుంది. ఇక్కడ మనం కూడా అలాగే మాట్లాడుతున్నాం. ఈ తర్వాత 7 సంఘాల గురించి ప్రకటన గ్రంథంలో చదువుతాం. ఈ 7 సంఘాలు ఎఫ్ఎస్సి మరి అపోస్తలిక సంఘం అంటారు దాన్ని. క్రీస్తు సంఘం 100 సంవత్సరం వరకు ఉంది. ఆ తర్వాత 100 నుండి 313 స్ఫుర్ణ సంఘం, ఇది హింసల పాలైన సంఘంగా కనిపిస్తుంది. ఆ తర్వాత 313 నుంచి 590 వరకు పెర్గము సంఘం, ఇది రాజ ఆమోదం పొందిన సంఘంగా ఉంది. తుయితర 4వ సంఘం 590 నుండి 1517 వరకు, ఇది రోమన్ కథోలికుల యొక్క మతాధికారుల యొక్క ఆధీనంలో ఉన్న కాలం ఇది. ఆ తర్వాత సార్దీసు సంస్కరణ సంఘం, ఈ టైంలోనే బైబిల్ వెలుగులోకి వచ్చింది, ఇది 1730 వరకు. ఆ తర్వాత 6వది ఫిలదెల్ఫియా 1730 నుండి సంఘం ఎత్తబడే వరకు, ఇది సువార్తిక సంఘం అంటారు, సువార్తని ప్రకటించే సంఘం అంటారు. ఆ తర్వాత 1900 నుంచి ఈ క్రీస్తు రాకడ వరకు లవోదిక సంఘం, ఈ సంఘ కాలంలో మనం ఉన్నాం. ఈ సంఘ కాలాన్ని ఏమన్నారంటే భ్రష్ట సంఘము లేదా విశ్వాసాన్ని త్యజించిన సంఘము అన్నారు.
ఈ దినాల్లో చాలా మంది విశ్వాసాన్ని కోల్పోవటం కారణం ఇదిగో లవోదీక సంఘం లాగా ఉన్నారు. అందుకనే ప్రభు ముందుగానే వీటిని తెలియజేశారు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ధ్యానం, ప్రార్థన, పరిశుద్ధాత్మ, ఈ మూడింటిని అంటే వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థన అభిషేకాన్ని కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడినప్పుడు మనం ఖచ్చితంగా 3 విషయాలు మనం గమనించవచ్చు. నమ్మకమైన మనం బహుమానాన్ని పొందుకుంటాం. ఎదురు చూసేవారు ఖచ్చితంగా ప్రభు రాకడలో వారు ప్రభువును చూసి ఎదుర్కొంటారు. మూడవదిగా దేవుని యొక్క సమయము, ఆ సమయం మనది కాదు, ఆయన సమయంలో ఆయన తన కార్యాలు జరిగిస్తాడు. ఈ 3 ఖచ్చితంగా జరుగుతాయి. కాబట్టి ప్రియమైన సంగమా, మనం ఏం మాట్లాడతాం? ఈ లోకంలో పనికిరాని విషయాలు మాట్లాడుకుంటూ మన విశ్వాసాన్ని కోల్పోకుండా మనం దేవుని మీద ఆధారపడి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేవుని కొరకు జీవించిన ఆయన సన్నిధిలో ముందు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీ ఉన్నత నామాన్ని బట్టి నేను గనపరుస్తూ ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినాన ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా బిడ్డలు కొద్దిమంది ఈ లేఖనాలు వింటూ ఉండగా వారి కొరకు నాయన ఎదుగు నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నా. వారందరినీ పేరు పేరు మీరు దీవించి మీ సాక్షులకు నిలబెట్టుకొని మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు పొందుకోమని, వారి పక్షంగా అద్భుతమైన కార్యాలు జరిగించమని, వారు లేమని కలిమిగా మార్చి ఆరోగ్యాలు తనిపి నీ రాకలు ఉండే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమె. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ ప్రియేకి దేవుని సన్నిధి తోడై ఉండి దీవించును గాక. ఆమె, ఆమె, ఆమె. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.